అంతా ఆవిడ భక్తి, యుక్తి, చతురతతో చరిత్ర సృష్టించింది బాలా. నీకు యోగ్యుడైన భర్తనందించింది. సారీ తల్లి, మా బామ్మకి నీతో ఇంత ఫ్రెండ్షిప్ ఉందని నాకు తెలీదు. మేమిద్దరం జాన్ జిగిరి, జాన్ జబ్బా. అంటే దోస్తులు అని చెప్తున్నాను బాలా. ఓ ఓ అంటే సరిపోదు, ఐసుకి ఓ 1/2 కిలో స్వీట్స్ పెట్టు. 1/2 కిలో తింటే హరిమంటుంది తల్లి, దానికి షుగరు. బాలా, దేవత ఫ్రెండ్కి షుగర్లు, బీపీలు ఉంటాయా? కరెక్టే. పెడతాను. స్వీట్స్ మీద, జీవితం మీద ఒకేసారి విరక్తి కలిగేలా పెడతాను. గుడ్. అలాగే ఐసు చెప్పిన దానికి ఎప్పుడూ ఎదురు చెప్పకు బాలా. అంత అవకాశం నాకెక్కడిది తల్లి. మరో విషయం, కోరుకున్న భర్తని నీ కొంగున కట్టేసింది. తన జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచి పని ఇదే తల్లి. అలాంటి భర్తని విసిగించకుండా, కోపం తెప్పించకుండా చక్కగా కాపురం చేసుకో. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఏంట్రా? ఏంటి? అదేంటి బాల వాయిస్ కట్ అయిపోయింది? మాట్లాడు భక్తురాలా, కమాన్ టెల్ మీ. అమ్మ దొంగ, నువ్వేనా? దేవతలా మాట్లాడి నన్ను ఫోన్లు చేస్తావా? అబ్బబ్బా, వదలవే, వదులు, నొప్పడుతుంది. అలా చేస్తేనే కదే అబ్బాయి మీద నీకున్న ప్రేమ బయటకు వచ్చేది. పెద్ద గొప్పేలే. మొత్తానికి అబ్బాయి పిచ్చ పిచ్చగా నచ్చేశాడన్నమాట. నేను చెప్పను పో మామ. ఇలాంటివాడు దేశం అంతా తిరిగినా దొరకడే. యూర్ లక్కీ గర్ల్. థ్యాంక్ యూ అత్తయ్య. ఏంటది అలా చూస్తున్నావు? బేబమ్మా, నిన్నొక విషయం అడగనా? అడుగు. ఆ అబ్బాయికి అన్ని టెస్టులు పెట్టి అనుమానించటం అవసరమా? చాలా అవసరం. నా మేనకొడలికి కాబోయేవాడు సరుకులు తెచ్చేవాడే ఉండాలి, అంతేకాని సవతిని తెచ్చేవాడే ఉండకూడదు. అందుకే పిన్ టు పిన్ చెక్ చేశాను. ఉత్తముణ్ణి నా కోడలికి గిఫ్ట్గా ఇస్తున్నాను. నీ అనుమానపు వ్యాధిని చిన్న పిల్ల, దానికి కూడా నేర్పడం అవసరమా? ఓహో, అలా వచ్చావా? అయితే నీకు క్లారిటీ ఇవ్వాల్సిందే. శృతి, నీ కాబోయే భర్తకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో, మామూలు ఫ్రెండ్సే లేరు. పక్కా? పక్కా. వదినా, నువ్వు చెప్పు, మా అన్నయ్య జీవితంలో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అది మరి లేరనుకుంటా. కాన్ఫిడెంటా? కాన్ఫిడెంటా అంటే కొంచెం డౌటే. శృతి, ఇప్పుడు గోపి ఎక్కడున్నాడు? ఈ టైంలో హాస్పిటల్ నుంచి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు కారులో ఉంటాడు. పక్కా? 100%. వదినా, ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు అంటే ఏమో తెలీదు. ఫోన్ చేసి కనుక్కో. ఫోను ఎత్తడం లేదు. శృతి, ఇప్పుడు నువ్వు గోపికి ఫోన్ చెయ్యి. ఎక్కడున్నారు? క్లినిక్కి వెళ్తున్నానండి. ప్రస్తుతం కారులో ఉన్నాను. కాసేపట్లో క్లినిక్కి వెళ్ళిపోతాను. బాయ్. చూసావా నీకు నీ కూతురికి ఉన్న తేడా? మీ అన్నయ్య బిజీగా ఉన్నాడేమో.
చూసారా, ఇది బేబీ అంటే. నేడు నా అనుమానం రేపటి శృతి ఆనందానికి పునాది. అందుకే ఇన్ని టెస్టులు. దట్ ఈస్ బేబత్తా. మొగుడి విషయంలో నీ కూతురున్నంత కాన్ఫిడెంట్గా నువ్వున్నావా? నాకు అనుమానం లేదు. నీకనుమానం లేదు. నిజంగా మా అన్నయ్యకి రెండో పెళ్ళా ఉంటే నీ బతుకు బందర్ బస్టాండే. నిజంగా మా ఆయనకు సెకండ్ సెటప్ ఉందా? అత్తగారి సేవ ఉత్తమ సేవ ఓయమ్మా, ఈ జానకమ్మ సేవ అమ్మవారి సేవ. నోట్లో చక్కెర పోసినట్టుంది కోడలా. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి అత్తా నా వేళ్ళు, నీ సేవలోని చూస్తున్నా వేళా తిరనాళ్ళు. ఆహా, చెవిలో అమృతం పోసినట్టుంది కోడలా. థ్యాంక్ యూ అత్తమ్మా. ధన్యవాదాలు అత్తయ్య గారు. నన్ను పొగుడుతూ కాకుండా ఈ ఇంటి పెద్ద కోడల్ని, అతి చెత్త కోడల్ని తిడుతూ ఒక మంచి కవిత్వం చెప్పండి, వింటూ ఎంజాయ్ చేస్తాను. మా అత్తగారి కాలి చెప్పు పెద్ద కోడలు, గాది కింది పందికొక్కు పెద్ద కోడలు. వా వా వా. ఇంటిలోని చెత్త పుట్ట తోటి కోడలు, వీధిలోన పేడ తట్ట పెద్ద కోడలు. వా 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 వా, క్యా కవిత మాలిక్ హై. శుక్రియా శుక్రియా అత్తయ్య జీ. దాహం వేస్తుంది కోడళ్ళు. ఏ విజయ, ఎక్కడ చచ్చావే? ఇక్కడే చచ్చాను చెల్లెళ్ళు. మీకేం కావాలి? అత్తయ్యకి దాహం వేస్తుందంట, వెళ్ళి నీళ్లు తీసుకురా. అలాగే. నీళ్లు కాదు, జ్యూస్ జ్యూస్ తీసుకురా. అలాగే. పరిగెత్తవే. అలాగే. అత్తయ్య జ్యూసు. గారెవరికిచ్చావే? గౌరవం ఏది? జ్యూస్ తెచ్చాను అత్తయ్య గారు. ఇలా ఇవ్వు, అత్తయ్య గారు డిస్టర్బ్ అవుతారు, నేనిస్తాను. అలాగే. ఏం చూస్తున్నావు? పని చేయడం నీ వంతు, అత్తయ్య గారికి ఇవ్వడం మా వంతు. ఇదిగోండి అత్తయ్య గారు, జ్యూస్ వచ్చింది, లేచి తాగండి. ఎవరు చేశారు ఈ జ్యూసు? నేనే అత్తయ్య గారు. ఇంకో జ్యూస్ స్పెషల్ గా తయారు చేసి తీసుకురా. వెళ్ళు. ఈ గ్లాస్ ఎవడు తీసుకెళ్తాడు? నేనే తీసుకెళ్తాను అత్తయ్య గారు. పరిగెత్తవే. అలాగే. ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఆ రాక్షసిని ఆడించే రాణులు వచ్చారు నా ఇంటికి. అది అలా అలా గట్టి పెట్టండి దాన్ని. ఏంటి, ఏమైంది ఇవిడికి? తెగ మురిసిపోతుంది.
అత్తంటే దేవత, అత్తంటే దైవం, అత్తంటే గురువు. అత్తంటే చెరువు. చెరువేంటే? ప్రాస బాగుందని వాడాను, అడ్జస్ట్ చేసుకో అత్తయ్యా. ఆ, అతి అలా అలా పొగడండి నన్ను. దాన్ని అలాగే తిట్టండి. దిమ్మ తిరిగిపోవాలి, బొమ్మ కనిపించాలి. ఓహో, నీ కోడళ్ళు నిన్ను పొగుడుతున్నట్టు నన్ను తిడుతున్నట్టు డ్రీమ్స్ వేసుకుంటున్నావా? అత్తయ్య, ఓ అత్త, ఏంటే, నువ్వు జ్యూస్ కదా తీసుకురావాలి. అది కళ. ముఖం మీద నీళ్ళేంటే? ఇదే నిజం. అర్థం కాలేదా? అత్త, చిన్న ఫ్లాష్ కట్ వేస్తాను, అటు చూడు. జ్యూస్. ఏ జానకి, చెప్పండమ్మా. మా అక్కకి జ్యూస్ కావాలి, త్వరగా చేసి తీసుకురా. అలాగే తల్లి. ఇదిగో అమ్మ జ్యూస్. మా అక్కని డిస్టర్బ్ చేయకు, నేనే ఇస్తాను. అక్క, జ్యూస్ తాగక్క. ఎవరు చేశారు జ్యూస్? నేనే చేశానమ్మా. అబ్బో, ఇదే నిజం, ఇదే జరగబోయేది. ఇదెలా కనిపెట్టేసింది? ఏమే, నన్ను కళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనివా? అలాంటి కళ కనడం తప్పు కదా అత్తయ్య. నా కళ నా ఇష్టం. మరి నీ కళలోకి నన్నెందుకు రప్పించావు? నా కళ మీద నీ బోడి పెత్తనం ఏంటే? కళలోనే కాదు, నువ్వు చచ్చాక కూడా నేను వదిలిపెట్టను. అది చూస్తానే. రేపు నిశ్చితార్థాలు జరగబోతున్నాయి కదా, నాకు నచ్చిన కోడళ్లే వస్తారు. నిన్ను చెడుగుడు 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 ఆడుకుంటారు, నాకు పూజ చేస్తారు. నీ కాదు, నీ ఫోటోకి చేస్తారు పూజ. వాళ్ళు నా చెప్పు చేతల్లో ఉండేవాళ్లే. నేను చెప్పిందే వేదం, గుర్తుంచుకో. కను, కళలు బాగా కను, అది నేను కూడా చూస్తాను. వాళ్ళు చెప్పు చేతల్లో ఉంటారో చెప్పులు ఎత్తుతారో తెలుస్తుంది. పావే, నీకు తల తిరిగే సమాధానం చెప్తాను. బంగారం లాంటి కళ అంతా రివర్స్ చేసింది పాపిష్టి. రేయ్, ఏంట్రా ఇది? రూమ్లో పెడతారు, ఆరు బయట పెడతారు. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? రే పంతులు, ఇది నా రాజ్యం, నిన్ను ఎక్కడైనా ఉంచుతా. ఆఖరిసారిగా అడుగుతున్నా, చెప్పింది చేస్తావా చేస్తావా? గుళ్ళో నైవేద్యం తిని పెరిగిన వాణ్ణి గడుకో మాట చెప్పను. అయితే చేస్తావు. నన్ను చంపినా నా వృత్తికి నేను ద్రోహం చేయను. నిన్ను చంపను.
రాయ్ అన్నా నరహరి, తమ్ముడు పిలహరి. అయ్ బాబోయ్, నీ పిలహరిని చంపేస్తా. అన్నా నరహరి, నువ్వు వాళ్ళు చెప్పింది చేయకపోతే నన్ను హరి అరిపిస్తారట. వాళ్ళు చేయమన్న పని నీకు తెలియదు బిలహరి. అన్నీ తెలిసే వచ్చాను, దారిలో చెప్పారు. నా మాట విను. మన పాండిత్యానికి కలంకం తీసుకురాను. అంటే నాకు చావు తీసుకొస్తావా? భయపడుతున్నావా బిలహరి? జుమ్మాంబో గారు, మా అన్న వెధవ చేయలేని పని నేను చేస్తాను, నన్ను వదిలేయండి ప్లీజ్. వీడిని ఇక్కడే బంధించండి. గుడ్. ప్రాణం అంటే ఈ మాత్రం తీపుండాలి. నేను వెళ్తాను. వాళ్ళ నిశ్చితార్థాలు జరగకుండా చూసే పూచి నాది. తమ్ముడు బిలహరి, నువ్వు నోర్మోయి. రేపు జరిగే నిశ్చితార్థానికి వీడిని తీసుకెళ్ళండి. అలాగేనా? ఆ నిశ్చితార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. స్వామి, ఆ అన్యాయాన్ని ఆపలేరా? ఏమైంది దేవి? పతియే దైవం అనుకుని అతిగా నమ్ముకునే ఆ అమ్మాయికి ఆ ఆవారగాడితో నిశ్చితార్థం జరిగిపోవాల్సిందేనా? అక్కడ కూడా అదే జరుగుతోంది కదమ్మా. రాముడు లాంటి అబ్బాయికి నిలువెత్తు అనుమానంతో నిశ్చితార్థానికి రంగం సిద్ధమైపోతోంది. అసలు నిశ్చితార్థం జరుగుతుందా లేదా? మానవ లోకంలో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, యు నో. నారాయణ నారాయణ. నమస్కారం అండి. బాగున్నారా? రండి. కూర్చోండి. అబ్బా, అబ్బాయి అదిరిపోయాడు కదే. ఏమున్నాడే! సూట్ వేసుకున్న సునామీలా, రేపాన్ పెట్టుకున్న రెడ్ బుల్లా పిచ్చెక్కిస్తున్నాడు. మొత్తానికి మన శృతి పంట పండింది. కరెంటు జాగ్రత్త, షాక్ కొడుతుంది. అంటే అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడని? అబ్బాయి అంటే హ్యాండ్సమ్గా ఉండాలి, అమ్మాయి అన్నాక స్లిమ్గా ఉండాలి, ఫ్రెండ్స్ అన్నాక గమ్ముగా ఉండాలి. రండి, మీతో కాస్త పనుంది. బావగారు, రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రిపేర్ రావటం వల్లే కదా షెడ్లో ఇచ్చాం. రిపేరా? అదే అన్నయ్య గారు, బాడీ రిపేర్ వస్తేనే కదా రిటైర్ అవుతారు. మరి షెడ్లో ఇవ్వటం ఏంటి? షెడ్ అంటే ఆయన ఉద్దేశం హాస్పిటల్ అన్నయ్య గారు. ఓహో, బావగారు చమత్కారే. ఏం చెప్పారు బావగారు? మీ బొంద చెప్పారు. ఇంట్లోనూ బూందీ లడ్డే, ఇక్కడ బూందీ లడ్డేనా? వదిన గారు, దుర్ముహూర్తం వచ్చేలా ఉంది, త్వరగా కార్యక్రమం కానిచ్చేద్దాం. దుర్ముహూర్తం సరేనండి, పంతులు గారేరి? వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు. గొప్ప సిద్ధాంతన్నారు. ఇంట్లో ఉండాలి కానీ దారిలో ఉండడం ఏంటి? కారులో ఉన్నారు కానీ ఆ కారు దారిలో ఉంది. నడుస్తుందా? పరిగెడుతుంది కూడా. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. అత్తయ్య. అత్తయ్య, బావ అతనేనా? అత్తయ్య, అక్కెక్కడుంది? పైనుంది. సరే, వెళ్తాను.
రండి కూర్చోండి. అక్క నేనొచ్చేసా. రావే. ఎప్పుడొచ్చావు? అక్క బావ మాత్రం కత్తిలా ఉన్నాడు. కూర్చో. నువ్వు కూడా మా పక్కనే కూర్చో. అతను నాకు కాబోయే హస్బెండ్. హస్బెండ్ అనేవాడికి బ్రాండ్లా ఉన్నాడు అన్నాం, అంతేగా. నేనేవైనా ఆయన్ని చూడొద్దు అన్నానా? ఈ ఫంక్షన్కి రావద్దు అన్నాను, అంతేగా. నేనేవైనా మా ఆయన్ని పొగడద్దు అన్నానా? ఓవర్ చేస్తే పళ్ళు రాలగొడతాను అన్నాను, అంతేగా. ఇదేంటే ఇంటికొస్తే ఇలా అవమానిస్తున్నావు? అది అవమానించడం కాదే, హస్బెండ్ మీద అనుమానం. అందుకే నా కాబోయే వాణ్ణి చూడకూడదు, చూసినా కామెంట్ చేయకూడదు. ఓకే, మరి మాకేంటి? పార్టీ ఇస్తావా? పబ్బుకి తీసుకెళ్తావా? మీ అందరికీ అద్దరిపోయే గిఫ్ట్స్ ఇస్తా. గిఫ్ట్సా? మీకోసం సూపర్ గిఫ్ట్స్ తెప్పించాను. ఎక్కడే? చూపించు. ఆగండి. ఇదిగో. ఏంటి ఇది? తీసుకోండి, ఓపెన్ చేసి చూడండి. ఎలా ఉన్నాయి రాఖీలు? ఇవెందుకే? చెల్లెళ్ళైతే అన్నయ్యలకి కట్టాలి, ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్ మొగుళ్ళకి కట్టాలి.